మక్కా అగ్రిమెంట్ ఆర్ మెక్కా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో 3 కంట్రీస్ ఉన్నాయండి. పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా. ఈ 3 కంట్రీస్ కలిసి ఒక డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అలయన్స్ని ఫామ్ చేశాయి. అదే ఈ మక్కా అగ్రిమెంట్. ఈ మక్కా అగ్రిమెంట్ యొక్క మెక్కా అగ్రిమెంట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అని చూస్తే కలెక్టివ్ డిఫెన్స్ అండ్ కలెక్టివ్ డిటరెన్స్. అంటే ఒక దేశం మీద దాడి జరిగితే 3 దేశాల మీద దాడి జరిగినట్టుగా వీళ్ళు భావిస్తారు. సేమ్ యాజ్ నాటో ఫ్రేమ్వర్క్ లానే దీన్ని డిజైన్ చేశారు. అయితే ఈ 3 కంట్రీసే ఎందుకు దీంట్లో అగ్రిమెంట్లో వచ్చినాయి అంటే ఒక అంబ్రెలా కిందకి వచ్చినాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఒక్కొక్కరు రావడానికి కానీ సరైనటువంటి రీజన్ కూడా ఉంది. ఈ 3 దేశాలు కలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏంటంటే మెజారిటీ ముస్లిం కంట్రీస్ ఈ 3 కూడా. అందుకని 3 కంట్రీస్ ఒక దగ్గరకు వచ్చాయి. రెండో రీజన్ ఏంటంటే ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. మీరు సౌదీ అరేబియా తీసుకున్నారనుకోండి, వెల్దీ నేషన్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ కాబట్టి. తుర్కియా తీసుకున్నారనుకోండి, నాటో మెంబర్, దాంతోపాటు డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. పాకిస్తాన్ తీసుకుంటే ముస్లిం కంట్రీస్ అన్నీ ఉంటే ఈ వరల్డ్లో న్యూక్లియర్ కంట్రీగా ఉన్నటువంటి ఏకైక ముస్లిం కంట్రీ ఏంటంటే పాకిస్తాన్. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు అందరూ పాకిస్తాన్ని ముందు పెట్టి ఎంకరేజ్ చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ వదిలేస్తూ ఉంటారు. సో అందుకని ఈ 3 దేశాలు ఒక దగ్గర రావడానికి కారణం. అయితే ఈ 3 దేశాలు యునిక్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు కూడా ఉన్నాయి. ఏంటంటే సౌదీ అరేబియా ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ అంబ్రెలాలో ఉంది. కానీ యుఎస్ఏ యొక్క స్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు. అందుకని ఈ సెక్యూరిటీ అలయన్స్ని డైవర్సిఫై చేసుకోవాలనే ఉద్దేశం సౌదీ అరేబియాకి వచ్చింది. అందుకనే యుఎస్ఏ యొక్క అంబ్రెలా నుంచి బయటికి డైవర్సిఫై చేసుకుంటుంది సెక్యూరిటీ అలయన్సెస్ని. దాంతోపాటు తుర్కియా చూస్తే వెస్ట్ ఏషియాలో ఆ గ్లోబల్ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ముస్లిమ్స్కి నేనే పెద్దగా వ్యవహరించాలనే ఆలోచన ఉంది. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో స్ట్రాటజిక్ రోల్ని ప్లే చేయాలనుకుంటుంది అండ్ ఎకనామికల్గా కూడా స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశం ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే ప్రతిరోజు డెట్స్ మీద బ్రతుకుతుంది పాకిస్తాన్. అదర్ కంట్రీస్ మీద నుంచి, ముఖ్యంగా వెల్దీ నేషన్స్ ఏమైనా ఉంటే అప్పులు కావాలి పాకిస్తాన్కి. అందుకని నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మీరు ఎంత మనీ ఇస్తే అంత నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తా అనే ఉద్దేశం అనమాట. అందుకని సౌదీ అరేబియా ఎప్పటికప్పుడు డెట్స్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్కి. అయితే మరి ఒక దేశం మీద దాడి జరిగితే 3 దేశాల మీద దాడి జరిగినట్టుగా పరిగణించి ఈ 3 దేశాలు కలిసి యుద్ధం చేస్తాయా అంటే ఇది ఒక టైం టెస్టింగ్ క్వశ్చన్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇరాన్ ఏం చేసింది, ఈ అగ్రిమెంట్ జరిగిన 1 or 2 days లోనే సౌదీ అరేబియాకి సంబంధించిన ఆరామ్కో మీద, అంటే స్టేట్ ప్రొడ్యూసింగ్ ఆయిల్ కంపెనీ మీదే దాడి చేసింది. మరి మిసైల్స్ తో దాడి చేసినప్పుడు 3 దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేయాలి కదా, కానీ దాడి చేయలే. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే కలెక్టివ్ డిఫెన్స్, కలెక్టివ్ డిఫెన్స్ అనేది పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి జరుగుతుందా, ఒకేసారి కంటిన్యూగా జరగదా అనేది ఆలోచన. అయితే ఇండియాకున్న ప్రాబ్లం ఏంటి? ఏకైక ప్రాబ్లం మనకి పాకిస్తాన్ అండ్ తుర్కియా. పాకిస్తాన్తో మనకి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా తుర్కియా డ్రోన్స్ ని సప్లై చేసింది అండ్ టెక్నాలజీని సప్లై చేసింది. సో పాకిస్తాన్తో తుర్కియాతో బైలాటరల్ రిలేషన్స్ మనం మెయింటైన్ చేయట్లా. కానీ సౌదీ అరేబియాతో స్ట్రాంగ్ బైలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా రానున్న రోజుల్లో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆయిల్ సెక్టార్ లో పెట్టాలని చూస్తుంది ఇండియాలో.